బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో నమోదైంది. సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడి వాతావరణ శాఖ. అధికారులు కూడా అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సముద్ర మట్టానికి సంబంధించి సముద్ర మట్టం ఒక్కసారిగా మార్పులు సంభవించే అవకాశం ఉంది అంటూ కూడా యుఎస్ జియోలాజికల్ ఆఫీసర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అది. మరి ముఖ్యంగా ప్యూర్టో మడెరేకోకి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. ప్రకంపనలకు ఊగిపోయాయి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్, కుప్పకూలిపోయాయి చెట్లు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. మరి ముఖ్యంగా మధ్య అమెరికాలోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. గ్వాటెమాలా, మెక్సికో తీర ప్రాంతాల్లో భారీగా అలలు ఎగసి పడుతూ ఉన్నాయి. ఒక్కసారి దృశ్యాలు చూద్దాం. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ భూకంపం సంభవించిందో ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఆ భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. సాధారణంగా 6, కొన్ని సందర్భాల్లో 6.5. జస్ట్ ఒక పాయింట్ పెరిగితే, ఇందాక మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, ఒక పాయింట్ పెరిగితేనే తీవ్రత మారిపోతూ ఉంటుంది. అటువంటిది 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది. కాస్త ఊహించాలంటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. అందులో 7.4 తీవ్రతతో అంటే కనుక సాధారణంగా 4 తీవ్రత, 4.5 లేకపోతే 5 తీవ్రత వస్తేనే చాలా కష్టం, అంటే ఊహించడానికి కష్టంగా ఉంటుంది. అటువంటిది 7.4 తీవ్రత అంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉంటుందనేది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఊగిపోయాయి. ఇక చెట్ల పరిస్థితి అయితే కొన్నైతే వాటి గురించి ఇంకా అంటే కుప్పకూలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు మెక్సికోలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అలర్ట్ చేయడం జరిగింది అక్కడ వాతావరణ శాఖ. ఎందుకంటే సునామీ హెచ్చరికలు జారీ చేసిన సందర్భం. మెక్సికో తీరంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. చియాపాస్ రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఉన్న ప్యూర్టో మడేరోలో భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించిందని చెప్పి అమెరికా జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మెక్సికో తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంది అమెరికా జియోలాజికల్ సర్వే. అయితే ఈ భూకంప కేంద్రానికి దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో భారీ అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం కూడా ఇప్పటికే అలర్ట్ చేస్తుంది. ఈ భూకంపం ప్రభావం గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ ఈ దేశాల్లో కూడా కనిపించింది. గ్వాటెమాలా సిటీలోని భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. ఒక్కసారిగా చెప్పంటే ప్రజలు వీధుల్లోకి వచ్చి భయభ్రాంతులకు లోనయ్యి పరుగులు పెట్టారు. భూకంపం కారణంగా ఎంత మేరకు నష్టం జరుగుతుందనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. భూకంపం ధాటికి అక్కడి బిల్డింగ్ నుంచి అక్కడ వస్తున్న ఆ శబ్దాలు చూడండి. ఒక్కసారి విజువల్స్ చూద్దాం. మెక్సికోలో ఎర్త్ క్వేక్ సంభవించింది. ప్రస్తుతం 7.4 తీవ్రతగా మాట్లాడుకుంటున్న సందర్భం. అప్పటికి అక్కడి వాతావరణ శాఖ ఇచ్చిన ఆ డీటెయిల్స్ ప్రకారం లేకపోతే సూచనల ప్రకారం ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. 7.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని చెప్తున్నారు. సునామీ వార్నింగ్ మెక్సికోకి ఎందుకు ఇచ్చారు అనేది మాట్లాడుకుంటే కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. ఎందుకంటే 6.5 తీవ్రత దాటితే కనుక కొన్ని సందర్భాల్లో 6 వెంటనే వాళ్ళు ఆ ఎర్త్ క్వేక్ ట్రెమర్స్ని బేస్ చేసుకొని అంటే ఆ ప్రకంపనను బేస్ చేసుకుని సునామీ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు
సునామీ వార్నింగ్ ఇచ్చిన సందర్భంలో ఇది కూడా 700 కిలోమీటర్ల వరకు కొన్ని సందర్భాలు ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 700 వరకు వెళ్తుందంటే ఆ భూకంప తీవ్రత బట్టి. ప్రస్తుతం మాత్రం 300 కిలోమీటర్ల వరకు పెద్ద ఎత్తున అలలు సంభవించే అవకాశం ఉందని చెప్పి యుఎస్ జియోలాజికల్ సర్వే చెప్తూ ఉంది. ఈ క్రమంలో ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది, తీర ప్రాంత ప్రజలని అలర్ట్ చేస్తుంది. పెద్ద అలలు వచ్చే అవకాశం ఉంది. అండ్ కొంత టైం వరకు ఈ ఆఫ్టర్ షాక్స్ కూడా కంటిన్యూ అవుతాయి. అంటే భూకంపం సంభవించిన తర్వాత ఆ ప్రకంపనలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. భూకంపం కాదు, ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 7.4 తీవ్రత సంభవించింది కాబట్టి ఒకవేళ మళ్ళీ వస్తే ఆఫ్టర్ షాక్స్ అంటూ ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో 5 తీవ్రత వరకు రావచ్చు, లేకపోతే 4, కొన్ని సందర్భాల్లో 2 అలా డిక్రీజ్ అయిపోతూ ఉండొచ్చు కాక. అయితే ఎందుకు ఈ మూమెంట్ ఆఫ్ ప్లేట్స్ అంటూ ఉంటారు కదా, భూమి లోపల పలకల్లా ఉంటూ ఉంటాయి. వాటి కదలికల్లో మార్పులు అంటే కదిలినప్పుడు లేకపోతే కదలికల్లో మార్పు జరిగినప్పుడు అప్పుడు ఈ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కావచ్చు సంభవిస్తూ ఉంటాయి. ప్రస్తుతం 7.4 తీవ్రత అంటే అక్కడ భయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి దృశ్యాలు చూద్దాం. దేశంలో మెడికల్ సీట్లకు మరో పేరు శ్రీ చైతన్య. నీట్ 2026లోను ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1, 3, 9, 16, 19, 20 టాప్ 20 లోపు 6 ర్యాంకులు. 21, 36, 38, 39, 40, 48 టాప్ 50 లోపు 12 ర్యాంకులు. 62, 63, 74, 83, 86, 91 టాప్ 100 లోపు 18, 1000 లోపు 84 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్య విద్యార్థులవే. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. 2026లో దేశం మొత్తం పోటీ పడిన మొదటి స్థానం శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆల్ కేటగిరీలో 2, 3, 5, 6, 8 ర్యాంకులతో పాటు టాప్ 100 లోపు 67 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎప్పటికీ తెలుగు రాష్ట్రాలలో నీట్ అంటే శ్రీ చైతన్యనే. అత్యుత్తమ ర్యాంకులే లక్ష్యంగా నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 7, 9, 16, 19, 20 టాప్ 20 లోపు 6 ర్యాంకులు, 100 లోపు 18 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. నిన్న, నేడు, రేపు నీట్లో శ్రీ చైతన్యయే టాప్. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, 9th ర్యాంక్ తో పాటు తెలుగు రాష్ట్రాల నుండి ఆల్ ఇండియా 5th ర్యాంక్, ఆల్ ఇండియా 6th ర్యాంక్ శ్రీ చైతన్య విద్యార్థులవే. ఎన్టీఏ ప్రకటించిన ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు శ్రీ చైతన్యవే. నీట్లో శ్రీ చైతన్య తర్వాతే ఎవరైనా